టాలీవుడ్ను గ్లామర్ ఇండస్ట్రీ అంటారు. ఇక్కడ ఒక్కసారి స్టార్డమ్ వస్తే కోట్లలో రెమ్యునరేషన్, విపరీతమైన అభిమానం సొంతమవుతాయి. అయితే మన సౌత్ హీరోయిన్లకు ఎప్పుడూ ఒక కోరిక ఉంటుంది. అదే బాలీవుడ్ వెళ్ళాలని, అక్కడ పాగా వేయాలనే మోజులో ఇక్కడ చేతిలో ఉన్న అద్భుతమైన అవకాశాలను వదులుకొని చివరకు ఎటూ కాకుండా పోయిన భామలు ఎందరో ఉన్నారు. ఇలియానా నుండి పూజా హెగ్డే వరకు ఇదే బాటలో సాగుతూ తమ కెరీర్ను ఇబ్బందుల్లో పడేసుకుంటున్నారా అన్న చర్చ మొదలైంది. అయితే ఒకప్పుడు టాలీవుడ్లో గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న పూజా హెగ్డే వరుస ఫ్లాపులతో ఇప్పుడు అవకాశాలు లేక ఇబ్బంది పడుతోంది. రాధేశ్యామ్ తర్వాత ఆమెకు టాలీవుడ్లో క్రేజ్ తగ్గింది. పోనీ ఇక్కడ నిలబడదామా అంటే మహేష్ బాబు గుంటూరు కారం వంటి భారీ ప్రాజెక్ట్ను వదులుకొని మరి బాలీవుడ్ వైపు మళ్ళింది. ఇక మృణాల్ ఠాకూర్ పరిస్థితి కూడా దాదాపు ఇంతే. సీతారామం, హాయ్ నాన్న వంటి హిట్స్తో టాలీవుడ్ ఆడియన్స్ మనసు గెలుచుకున్న ఈ భామ ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వగానే ముంబై ఫ్లైట్ ఎక్కేసింది. అక్కడ అక్షయ్ కుమార్ పక్కన ఛాన్స్ దక్కిందన్న ఆశతో టాలీవుడ్ సినిమాలకు నో చెబుతుందనే టాక్ వినిపిస్తోంది. గతం గమనిస్తే సౌత్ ఇండస్ట్రీని చిన్న చూపు చూసి బాలీవుడ్ వైపు వెళ్లిన చాలా మంది హీరోయిన్లు ఇప్పుడు వెండితెరపై కనిపించడమే మానేశారు. టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్గా ఉన్నప్పుడు బాలీవుడ్ డ్రీమ్స్ కోసం ఇక్కడి ఇండస్ట్రీకి సారీ చెప్పేసింది. తీరా అక్కడికి వెళ్ళాక ఆమె కెరీర్ ఆశించిన స్థాయిలో సాగలేదు. ఇప్పుడు ఇక్కడ కూడా ఆమెను పట్టించుకునేవారు కరువయ్యారు. యువ సామ్రాట్ నాగ చైతన్య తన కెరీర్లో ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన జానర్లోకి అడుగుపెడుతున్నారు. విరూపాక్ష వంటి బ్లాక్ బస్టర్ అందించిన కార్తిక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న భారీ మిథికల్ థ్రిల్లర్ వృషకర్మ. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ తాజాగా విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కేవలం 2 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో దర్శకుడు కార్తిక్ దండు ఒక భయంకరమైన సూపర్ న్యాచురల్ ప్రపంచాన్ని కళ్ళకు కట్టారు. గ్లింప్స్ ప్రారంభంలోని ఒక దుష్ట శక్తి ఒక డ్రాయింగ్ను గీస్తూ ఉండటం, అకస్మాత్తుగా ఆ డ్రాయింగ్ నుంచి ఒక గబ్బిలం ఆకారంలో ఉన్న శక్తి బయటకు వచ్చి ఒక వ్యక్తి తల నుంచి దూసుకుపోతూ అతన్ని చంపేయడం వంటి దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. దుష్టశక్తులు మేల్కొన్నప్పుడు విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది అంటూ వచ్చే వాయిస్ ఓవర్ సినిమా థీమ్ను స్పష్టం చేస్తోంది. చివర్లో నాగ చైతన్య ఎంట్రీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. రఫ్ అండ్ ఇంటెన్స్ లుక్లో చైతు మాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఈ సినిమా మేకింగ్ వాల్యూస్ చూస్తుంటే ఏదో హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలుగుతోంది. అజనీష్ లోక్నాథ్ అందించిన హారర్ అండ్ థ్రిల్లింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్ను ఎలివేట్ చేసింది. రాహుల్ హేరియన్ సినిమాటోగ్రఫీ, శ్రీ నాగేంద్ర టాంగాల ప్రొడక్షన్ డిజైన్ ఈ విజువల్ వండర్ను ప్రాణం పోసాయి. స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో భయంకరంగా కనిపిస్తుండగా హీరోయిన్ మీనాక్షి చౌదరి, జయరామ్ కూడా గ్లింప్స్లో మెరిశారు. మొత్తానికి వృషకర్మ గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి తీసుకెళ్లింది. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడ్విశేష్ విలక్షణమైన కథలను ఎంచుకోవడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన గూఢాచారి 2, డెకాయ్ చిత్రాలతో బిజీగా ఉండగా తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ వినిపించిన ఒక వైవిధ్యమైన కథకు శేష్ ఫిదా అయ్యారని సమాచారం. చీలా సౌతో దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రవీంద్రన్ ఇటీవల ది గర్ల్ ఫ్రెండ్ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఆయన 2 కొత్త స్క్రిప్ట్లను సిద్ధం చేయగా అందులో ఒక పవర్ఫుల్ సబ్జెక్ట్ను శేష్కు వినిపించారట. ఇక ఈ కథలో ఉన్న కొత్తదనం శేష్ను బాగా ఆకట్టుకుందని, అయితే ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తోంది.
మరోవైపు అడవిశేష్ నటిస్తున్న డెకాయ్ చిత్రంతో ఏప్రిల్ 10, 2026న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే మోస్ట్ అవైటెడ్ స్పై థ్రిల్లర్ G2ని మే 1, 2026న గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ 2 సినిమాలు పూర్తయ్యాక రాహుల్ రవీంద్రన్ తన తదుపరి చిత్రాన్ని దీక్షిత్ శెట్టితో పూర్తి చేసుకొని ఆ తర్వాత అడవిశేష్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించే అవకాశం ఉంది. ఈ ఇద్దరు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషనల్ మూవీ రావటం ఖాయం. మొత్తానికి శేష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడని మాత్రం అర్థమవుతోంది. మెగా మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన అడుగు వేశారు. మార్చి 8న ఆయన నిశ్చితార్థం జరిగింది. గత కొన్నేళ్లుగా ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్న శ్రీనివాస్ పెద్దల అంగీకారంతో ఇప్పుడు తన బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. కాగా ఈ వేడుక కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే చాలా ప్రైవేట్గా జరిగింది. టాలీవుడ్కు చెందిన కొద్దిమంది సన్నిహిత మిత్రులు మాత్రమే ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వధువుకు సంబంధించిన వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచినప్పటికీ ఇది ప్రేమ వివాహం అని సన్నిహిత వర్గాలు ధృవీకరిస్తున్నాయి. శ్రీనివాస్ ఆ అమ్మాయిని గత కొన్నాళ్లుగా ఒకరినొకరు సుపరిచితులని, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ వార్త బయటికి రావడంతో బెల్లంకొండ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. రీసెంట్గా నారీ నారీ నడుమ మురారితో క్లాస్ హిట్ అందుకున్న శర్వానంద్ ఇప్పుడు రూట్ మార్చి పూర్తి స్థాయి మాస్ రోల్లో కనిపించబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి చిత్రంలో నటిస్తుండగా ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ధమాకా ఫేమ్ భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తుండటంతో పాటలపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన శర్వానంద్ లుక్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈసారి మాస్ జాతర ఖాయమనిపిస్తోంది. దీనికి తోడు శర్వానంద్ పుట్టినరోజును పురస్కరించుకొని మేకర్స్ ఒక స్పెషల్ రఫ్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. దర్శకుడు సంపత్ నంది ఈ పోస్టర్ను షేర్ చేస్తూ మొన్న గంగని చూశారు, ఇప్పుడు పెను గంగని చూడండి అంటూ తన హీరో క్యారెక్టర్కు పవర్ఫుల్ ఎలివేషన్ ఇచ్చారు. ఈ పోస్టర్లో శర్వానంద్ గడ్డంతో ఇంటెన్స్ లుక్లో చాలా డైనమిక్గా కనిపిస్తున్నారు. శర్వానంద్ కెరీర్లోనే ఇది మోస్ట్ మాస్ ఫిల్మ్ అవుతుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇక శ్రీనివాస సాయి ఆర్ట్స్ బ్యానర్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 28, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ప్రెజెంట్ శర్వా లుక్ వైరల్ అవుతోంది.